దేవుని నామానికి మహిమకరంగా కామె మహాతండ్రి కృపలు మరొకసారి సజీవులమే ఆయన యొక్క జీవవాక్యాన్ని, ఆయన యొక్క అమృత ఫలాన్ని, ఆయన యొక్క జీవవాక్కుని, ఆయన ఆజ్ఞను, ఆయన చిత్తము, ఆయన నిత్య పాదాలు హత్తుకునే భాగ్యము మనం సంపాదించుకున్నామండి. అపవాదికి ఎంత దుష్ట విధానపు బలమో తెలుసండి. అయితే ఏదంటే వాడు ఆడి విధానంలోనే నడవాలంటాడు, ఆ విధానంలోనే ఆలోచించాలి అని అంటాడు. ఇది లోక ప్రవృత్తి, లోకంలో ఉన్నటువంటి తీరు అనమాట, ఈ లోక నడవడిక అనమాట. అయితే ఈ యొక్క దేవదేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క అపవాది యొక్క అబద్ధాన్ని, ఈ యొక్క అపవాది యొక్క నాశనపు కోపాన్ని, ఈ యొక్క అపవాది మోసపు విధానాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, అట్టి ఆదామవ్వ గారు కూడా ఇట్టి అపవాది యొక్క మాటినే జీవితాన్ని నాశనం అయిపోయారు. ఆదిలోనే యుగ యుగాలుగా జరుగుతూ ఇప్పుడు కూడా సర్వకోటి కూడా ఏం చేసిందంటే వాడి చేతిలో మోసపోతామే జరుగుతుంది అనమాట. అది మనకు తెలుసు. అయితే తెలియకుండా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఏం చేయాలంటే ఒక్కసారి దేవుని యొక్క సత్య సువార్త, సత్యస్వరూపుడి యొక్క నిత్య జీవపు మాటను మనం వినటానికి ఒక మనసు పెడితే ఈ గుమ్మములు పైకెత్తబడాలి, ఈ యొక్క పురాతన గుమ్మములు కూడా పైకెత్తబడాలి. అంటే మనం కొత్త వారమైనా, తెలియని వారమైనా, తెలిసిన వారమైనా, ఎవరైనా సరే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క నిత్యవాక్యాన్ని, దేవుని యొక్క అమృత వాక్యాన్ని, దేవుని యొక్క జీవవాక్యాన్ని వినటం ద్వారా ఎంత అగాధ చీకటి అది యొక్క మోసపు విధానంలో మనం ఉన్న పైకి లేపబడతామన్నమాట. ఎంత చచ్చిపోయి ఎన్నుకులైపోయినా సరే ఆ యొక్క జీవాత్మ మాట మనకి చెవిన పడుతున్న తోడనే ఏమవుతామంటే జీవంలోనికి వస్తాం అనమాట. అది ఆది నుంచి కూడా దేవదేవుడు చేస్తున్నటువంటి గొప్ప బలమైన ఆయన వాక్కు, ఆయన బలము, ఆయన ప్రేమతో ఎంతగానో నిలబెడుతూ, నడిపిస్తూ, లేవనెత్తుతూ, ఆశీర్వదిస్తూ ఆయనతో ఉండాలని ఎంతగానో ప్రజలను కోరుకుంటున్నాడు. ఆయన ఊపిరి పెట్టినటువంటి వారిని ఎంతగానో ఆయన ఏర్పాట్లో పెట్టుకొని ఆయన పిలిచి నమ్మకస్తులుగా నిలబెట్టి ఆయనకు నిత్య మార్గాన్ని నడిపించి ఆయనతో హానోకు గారిలాగా తీసుకెళ్ళిపోవడానికి ఆది నుంచి కూడా అపవాది ఎంత మోసం చేసినా ఆయనతో ఉండాలనే విధానంలోనే ఆ యొక్క హానోకు గారిని కూడా వారి యొక్క మోసం ఎప్పుడు నేలని ముక్కలైపోయి పాతాళంలో పోవటమే తప్ప, అయితే దేవుని యొక్క సత్యం, దేవుని యొక్క మాట, దేవుని యొక్క జీవం అయితే ఎప్పుడు జీవమై నిలబడుతూనే ఆయనతోనే సంచారం చేసి, ఎట్లంటే ఆదంగానే మోసం చేసి దొబ్బేసి ఈ ప్రపంచం నా చేతిలోకి వెళ్ళిపోయింది అనుకుంటుందే. కానీ హనోకు గారిని దేవుడు ఎంతగానో ఏర్పాటు చేసుకుని ఆయన యుద్ధకి వెళ్ళిపోయే విధానంగా, ఆదిలో ఏముందండి, ఆదిలో అంతా అవ్వగారిది, ఆదంగారిది, తర్వాత వచ్చిన వారి తరమైన హనోకు గారిదే కదండి. అయినా కూడా ఈ లోక విధానాన్ని చూడకుండా దేవుని సహవాసంతో వెళ్ళిపోవటానికి ఎంతగానో ఆ యొక్క ఆత్మతను దేహాలు దేవునితో నడిచి వెళ్ళిపోయినాయి. అంటే దేవుని యొక్క సత్యవాక్యమే నిత్యము సత్యమే, సత్య జీవమే, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వాక్యం, ఆయన సహవాసం, ఆయన మాట జీవమే నిలబడి ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అట్టి భాగ్యంతో మనల్ని ఆది నుంచి కూడా ఎంతగానో ఈ భూమి పునాది వేయక మునిపే ఆయన ఏర్పాట్లో నిర్మించి నడిపించి ఆయనతో ఉండేలాగానే ఆయన ఏర్పాటు. అయితే ఎంతగానో అపవాదు మోసం చేసి దొబ్బాను అనుకున్నా వాడు ముక్కలైపోదు, చేసిన వాడిని కూడా ఈ మనిషి కుమారుడిగా, దైవ కుమారుడిగా, దేవుని యొక్క శక్తి బలం చేత ఆయన ప్రాణం పెట్టి కూడా వాడిని ఈ చివరి కాలంలో కూడా మనల్ని కూడా రక్షించడానికి 2000 సంవత్సరాల కిందట దైవ కుమారుడిగా వచ్చి వాడి శిరస్సును నరికిస్తాడు. ఆదిలో మోసం చేసి అవ్వని అదంగాని ఎంతగాని ఈ లోకాన్ని వాడు వశం చేసుకున్నా ఆయన ఎంతగానో హనోకు గారిని మరలా ఆయన ఏర్పాట్లు నిర్మించి ఆ జీవం ఎక్కడికి వెళ్ళదు, ఆ జీవం నడిపించబడుతూనే ఉంటుంది, నిర్మించబడుతూనే ఉంటుంది, ఆయనతో వెళ్ళిపోతూనే ఉంటుంది. అటువంటి గొప్ప శక్తి సార్వభౌముడు, శ్రీకరుడు, శ్రీమంతుడు, జీవాధిపతి అమృత దేవుని మాట వింటే మనం బ్రతుకుతాం. ఆయన మాట వింటే మనం మృతులతో సహా ఆయనకి ఇష్టలేని వారిని లేపి జీవింప చేయగల, ఎముకలతో సహా జీవింప చేయగల ఆయన యొక్క మాటతోటే ఆ యొక్క సైన్య సమూహముగా దేవుని యొక్క విధానపు బిడ్డలుగా వెళ్ళిపోగలటానికి అంత గొప్ప శక్తి బలము దేవుని మాటలో ఉంది. అయితే ఏం చేస్తాడంటే ఈ అపవాది ఈ యొక్క దేవుని మాటని, దేవుని సమూహాన్ని కూడా ఏం చేస్తాడంటే క్వాలిటీ తగ్గించేసి, కలుషితం చేసి, నికృష్టమైన వాడి యొక్క దోష శిక్షణ, వాడి యొక్క విధానాన్ని ప్రవేశపెట్టి ఎంతగానో మసక చేసేస్తుంది. అసలు అయితే చీకటి కూడా చేసేస్తాడు అనమాట. అటువంటి చీకటి దినాల్లో ఉన్నటువంటి కడవరి దినాల్లో మనం కూడా ఏం చేస్తున్నాడంటే దైవ కుమారుడు అంతకంటే గొప్పగా స్వయంగా ఆయనే దిగివచ్చి
సర్వస్వ సారో బంగారు లోకమైన దేవుని యొక్క సన్నిధితో సహా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని కూడా ఆయన విడిచిపెట్టి ఈ కాలంలో ఉన్న మనతో కూడా ఈ యొక్క ప్రాణాలు, ఈ యొక్క జీవాలు కూడా ఆయనతో ఉండాలని ఆ యొక్క కల్వరి దేవుడు కల్వరి సిలువలో తన ప్రాణంతో సహా పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చి దేవుని నిత్య మార్గాన్ని తెలియపరిచి ఆయన మాటను, ఆయన మార్గాన్ని, ఆయన సత్యాన్ని బయలుపరిచి దేవుని యొక్క జీవంతో నింపబడిలాగిన అనేక మందిని ఆయన ఏర్పాట్లో పిలుపులో పిలుచుకొని నడిపించుకుంటూ వస్తున్నాడు అనమాట. అయితే ఇట్టి దేవుని యొక్క గొప్ప కృప భాగ్యపు సహవాసపు మాటను మనం వింటే బ్రతుకుతామండి. ఇది నిజం అనమాట. అయితే ఈ లోకపు మోసపు ఈ యొక్క ఇప్పుడు ఒరిజినల్ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఏది ఉందో అస్వస్థత వెంటనే ఆ యొక్క మెడిసిన్ ద్వారా ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి విధానం పోయి మరలా ఇమ్యూనిటీ అనేది, స్వస్థత అనేది మనకు తెలుసు కదండి ఈ లోకల్ ఒరిజినల్. అదే మనం ఫేక్ది, డూప్లికేట్ది వేసుకుని ఉన్నామనుకోండి తగ్గుతుంది అంటారా? మన బతుకులకి మనకే తెలుసు తగ్గుతుంది అంటారా? మోసగాడు అటువంటి వాడు అనమాట. వాడి విధానంలో, వాడి త్రోవలో, వాడి మార్గంలో ఉన్నామంటే చచ్చినా కూడా మనం చచ్చి అలాగే పోతానే ఉంటాయి యుగయుగాలు తప్ప ఏమీ ఇదము. అయితే దేవదేవుని మాట వింటే, సజీవుడైన ఆయన మాట వింటే మనకు స్వస్థత ఉంటుంది. ఆయన జీవంతో నింపుతాడు, ఆయన నిత్య మార్గాన్ని నడుపుతానని ఆదిలోనే ఆయన ఎంతగానో ఈ యొక్క కడవరి కాలంలో పెండ్లి కుమారుడు రానేయుడుగా పెండ్లి విందు చేసిన తండ్రి యుద్ధకి అనేక మంది యొక్క ఆయన ఏర్పాటు పనులు చేశాడంటే ఎంత ప్రేమ గొప్ప దేవుడు ఆయన. ఒక ఆదాము అవగారిని నిర్మించేసి వదిలేదు ఈ లోకాన్ని, ఆయన విందు కూడా చేస్తున్నాడు. ఎంత గొప్ప సార్వభౌముడు, ప్రేమ స్వరూపుడు, అమృతమూర్తి, జీవాధిపతి తన కుమారుని కూడా పంపించి పెండ్లి కుమారుడిగా వధువు సంఘంగా ఏర్పాటు చేసి ఆయన బిడ్డలుగా ఆయన గుంపుగా నిలబెట్టి నడిపించుతానన్నప్పుడు ఈ సత్యదేవుడు మాట మనం వింటే మన స్వస్థత నుండి బ్రతుకుతాం అనమాట. ఈ కడవరి కాలంలో అటువంటి పౌరస్వరం మనకి దేవుడు మాట, మనకి జీవపు వాక్కు మనకి వినబడుతున్నప్పుడు మనం ఆయన వైపు తిరిగామంటే ఈ యొక్క మోసగాడు, అబద్ధికుడి నుంచి మనం విడుదల నొందుతాం అనమాట. అయితే దేవుడి వాక్యాన్ని ఒకసారి చదవండి. మత్తయి సువార్త 22:8 చదవండి. అప్పుడు అతడి పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది, గాని పిలువబడిన వారు పాత్రులు కారు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసుల రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి. గనుక విందు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. చూసారండి, పెండ్లిశాల నిండెను, పెండ్లి విందు జరుగుతుంది. ఆ పెండ్లి విందు, ఆ పెండ్లిశాల దేవునే పిలుస్తూ ఏంటి? రానున్న వాళ్ళు ఎవరు? అయితే దేవదేవుడు ఏం చేశాడంటే ఆది కాలంలో, ఆది నుంచి ఈ యొక్క విధానంలో నడిపించుకొస్తున్నటువంటి ఆ యొక్క దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ఆ యొక్క జనం ఉన్నారు చూసారండి. ఆ యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి విధానంలో ఉన్న మనుషులు ఏం చేశారు? ఈ యొక్క మత్తు నుంచి, ఈ యొక్క మోసం నుంచి, ఈ యొక్క స్వస్థత లేని చీకటి బ్రతుకు నుంచి 7 ముద్రలతో ముద్రించబడి బంధించబడి ఆ యొక్క విధానపు గాలితో, ఆ యొక్క విధానపు క్రియలతో ఏం చేస్తున్నారంటే దేవుని స్వరం, దేవుని మాట, దేవుని విందు, దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలుసుకోలేక రానళ్ళకు పోయారు. అయితే దేవుడికి ఎంతగానో కోపం వచ్చింది. అయితే దేవదేవుడు ఏం చేస్తున్నాడు? మరొకసారి వెళ్ళి రాజమార్గంలోకి వెళ్ళి, అంటే ఆయన కలుగు చేసిన ఈ లోక నిత్యం విధానపు ఆయన ఎంతగానో ప్రేమించి ఈ లోకమును ఎంతగానో 7 దినాలు కలుగు చేసినటువంటి ఈ యొక్క పని విధానపు, ఈ యొక్క భూలోక విధానపు, ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పనిని చూసి దేవుడే ఎంత ఆనందించినటువంటి ఈ లోకంలో మనుషులు తిరుగుతున్నటువంటి ఈ మనుషుల్ని ఇంకా మిగతా వారిని కూడా ఏం చేస్తున్నాడు ఆయన? మిగతా వారిని కూడా ఏం చేస్తారు? మొదటి వారిని పిలిస్తే వారి యొక్క అపవాద మోసంలో కొట్టుకుపోతున్నారు. అయితే రెండోసారి మళ్ళీ విందు ఏర్పాటు చేసి మళ్ళీ ఇంకోసారి పిలుస్తున్నాడు ఆయన. ఈ పిలుపు ఇప్పుడు మనకు వినబడుతుంది అనమాట. అయితే మనం చాలా ఆత్మీయ జీవితంలో, మన బుద్ధిలో, మన బ్రతుకులో, మన తలంపులో, మన నడుపులో కుంటివారిగా, మరి అంగహీనులుగా, మరి ఎంతగానో భయంకరమైన దౌర్భాగ్యం కలిగినటువంటి, దేవుని ఎరగనటువంటి అపవాది యొక్క చీకటి పనులు చేసినటువంటి, ఎంతగానో నశించిపోయి నాశనమైన ఈ లోక రాజ్యంలో మనం మునిగిపోయి ఉన్నవారం అనమాట. అయినా కూడా దేవుడు ఏం చేస్తాడు? నా విందు రెడీగా ఉంది, పిలవండి, నా శాలను నింపండి అన్నప్పుడు దాసులు వచ్చి ఆ యొక్క పిలిచినప్పుడు మంచివారినేమి చెడ్డవారినేమి ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఆయన. ఇట్టి దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క వాక్కు వింటే మరొకసారి విందులో సూపర్ అండి. దేవదేవుడు ఇప్పుడు కోటీశ్వరుడు పెట్టాడు అనుకోండి పెండ్లి విందు, ఎంత ఇదిగా ఉంటుంది. పూటికి కూడా గతి లేనివాడు పెట్టాడు అనుకో, అది ఎలాగుంటుంది? ఈ లోక తారతమ్యంలో మనకు తెలుసు కదండి. అలాంటిది సృష్టికర్త గొప్ప విందు చేస్తున్నాడు. ఆ విందు ఎలాంటిది?
ఆ విందు ఎలాంటిదంటే ఆయన యొక్క పెండ్లి కుమారుడి యొక్క పెండ్లి శాలకు సిద్ధపడడానికి గొప్పగా పెండ్లి విందు రెడీ చేస్తున్నాడంటే దేవుడి సృష్టికర్త కన్న తండ్రి చేస్తున్నాడంటే ఇట్టి దేవుడి జీవవాక్యాన్ని మనకు అందిస్తున్నాడు. ఎవడన్నా బ్రతుకుగోరు వాడు ఉన్నాడా? నా కుమారుడు పెండ్లి విందుకి రావడానికి సిద్ధపడతారా? ఇదిగో ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు, ఈ కడవరి దినాలకి సమయం లేదు లేదు లేదు. ఎవరైనా ఉన్నారా? ఆయన మాట వింటే, ఆయన యుద్ధకు వస్తే పెండ్లి కుమారుడు ఈ యొక్క దేవుడు తండ్రి చేస్తున్న విందు తింటే బలము కలిగి ఆ విందులోకి, ఆ పెండిలోకి వస్తారు. వస్త్రాలు గాని, దేవుని యొక్క సన్నిధి గాని, దేవుని యొక్క ఆయన యొక్క భాగ్యాన్ని గాని, ఆ యొక్క ఆశీర్వాదంతో మన ఆత్మ సంపాదించుకొని పెండ్లి కుమారుడు పెండ్లి వస్త్రాలు కలిగి మనం వెళ్ళటానికి బలము శక్తిగానే తండ్రి సాక్షాత్తు మనకి పెండ్లి విందు చేస్తున్నప్పుడు, ఈ పెండ్లి విందుకు మనం వచ్చేవారిగా ఉంటే, వినేవారిగా ఉంటే, తినేవారిగా ఉంటే, మనసు ఉంటే, ఆయన నిత్య మార్గానికి, ఆయన వస్తానికి, ఆయనతో మనం వెళ్తానికి మన హృదయం అనే తలుపు తెరిస్తే, ఆ నశించిపోయి రానొల్లని వారు దేవుని కోపంతో నింపబడిన వారితో కాకుండా మనల్ని ఎంతగానో గొర్రెపిల్ల పెండ్లి విందు వివాహానికి సిద్ధపరుస్తున్నాడు ఆయన. అట్టి ఈ రేపు రాబోయే యొక్క శ్రమల దినాల్లో భయంకరమైన ఈ లోకం నోరు సరిపోదనమాట. అంతా దేవుడు కూడా ఇటువంటిది నేను భూమి పుట్టినప్పుడు కాడి నుంచి కూడా ఎప్పుడు ఇటువంటి శ్రమలు నేను చూడలేదని చెప్తున్నాడంటే, రాబోయే నాశనపు ఆ యొక్క భయంకరంలో నుంచి తప్పించబడటానికి దేవుడే సాక్షాత్తు విందు చేస్తున్నాడు. ఈ లోకంలో ఎవరు మంచివాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటారా? నాకు తెలిసినంత మటుకైతే నాకెవరు తెలియదు. అయితే ఈ లోకంలో అంత ఇదిగా మనల్ని ఇది చేసేవాళ్ళు ఎవరు? ఈ లోకంలో ఏది ఏమైనా కూడా ఎవరికి కూడా సంబంధం ఉండదనమాట. అయితే దేవదేవుడు పుట్టించిన జీవం పెట్టినటువంటి దేవదేవుడు మట్టుకైతే ఏం చేస్తున్నాడు? ఆయన పెండ్లి కుమారుడు విందులోకి రావడానికి పెండ్లి విందు చేసి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆహారాన్ని పెట్టి, ద్రాక్షరస రొట్టెని కట్టి, గాయపడి బ్రతుకుని బాగు చేసి నిలబెడుతున్నాడు అనమాట. ఎందుకు? దేవుని మాటిని ఆయన చేర్చుకుంటే రేపు ఆయన పెండ్లి, తన కుమారుడు పెండ్లి విందు ఉంది అక్కడ, ఆ పెండ్లి విందుకి వెళ్తానికి మనల్ని కూడా బలపరుస్తున్నాడు ఆయన. అట్టి భాగ్యాన్ని మనం సిద్ధపరచుకుని, మనం సంపాదించుకుని, మనం కలిగి ఉంటే ఎంతో అదృష్టవంతులు అవుతాం అనమాట. అయితే దేవుడి వాక్యాన్ని ఇంకోసారి చదవండి. 22:37 చదవండి. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పారు. ఆమె చూసారండి, దేవుని యొక్క నిత్య మార్గపు ఆజ్ఞలని, ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క మార్గాన్ని, ఆయన యొక్క జీవపు వెలుగుని, ఆయన యొక్క దైవవాక్యం, దేవుని జీవ గ్రంథం నుంచి, నిబంధన వాక్యంలో నుంచి మనకు ఎంతగానో సూత్రాలు తెలుపుతున్నాడు. ఈ యొక్క విధానాల్లో నువ్వు ఉంటే దేవుని రాజ్యానికి సమీపంగా ఉంటావు. దేవుని విందుని నువ్వు తింటే దేవుని రాజ్యానికి నువ్వు సమీపంగా ఉంటావు. దేవుని యొక్క మాట వింటే నువ్వు బ్రతుకుతావని దేవుడు ఎంతగానో ఈ ఆజ్ఞలను మనకు ఇచ్చి నడిపిస్తున్నాడు అనమాట. అయితే మత్తయి 22:31 చదవండి. వృద్ధుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాం దేవులను, ఇస్సాకు దేవులను, యాకోబు దేవులనే ఉన్నాను. దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకి దేవుడు, వృద్ధులకు దేవుడు కాడని చెప్పాడు. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడింది. చూసారండి, దేవదేవుడు ఏం చెప్తున్నాడు? ఈ లోకంలో ఎంత ఉన్నా, ఏదైనా నువ్వు ఎలా జీవించి, నువ్వు ఎలా ఉన్నా, అయితే ఆయన సజీవులకి దేవుడు. అట్టి సజీవులుగా ఎవరు ఉన్నారు? ఆయన ఏర్పాటు చేసినటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులనే ఆ యొక్క మందల అడుగు జాడల విధానపు మాటలు మనం తెలుసుకోవాలి, నడుచుకోవాలి. అట్టి వారు ఎట్లా దేవుని నిత్య రాజ్యాన్ని పొందుకున్నారు, మనం కూడా అట్టి మందల అడుగు జాడలో నడుచుకుంటే మనం కూడా నిత్య మార్గాన్ని సంపాదించుకొని వాళ్ళు స్వతంత్రించుకున్న దైవ రాజ్యాన్ని మనం కూడా, వాళ్ళు ఎలా దేవునికి స్నేహితులై ఉన్నారు, మనం ఆయన బంధువులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన సహోదరులుగా, ఆయన పెండ్లి వధువు సంఘంగా మనం కూడా ఆయన విందులోకి వెళ్తానికని దేవుడు ఎంతగానో జీవపు మర్మపు మార్గాన్ని తెలిపి మనల్ని ఆయన స్వరం వినమని, ఆయన వైపు తిరగమని, బ్రతుకుతావని, బ్రతకగోరువాడు ఎవడన్నా ఉంటే ఆయన మాట వింటే బ్రతుకుతామని ఇంత జీవపు మార్గాన్ని మనకు తెలియజేస్తున్నప్పుడు ఆయన మాట విని ఆయన మార్గంలోకి వెళ్ళి నాశనకరమైన ప్రమాదకరమైన
ప్రపంచ విధానంలో మనం నాశనం వైపు కొట్టుకుపోకుండా ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అదృష్టమైన జీవిత కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆయన మాటను త్రోసి పక్కన పెట్టకుండా ఒకసారి దేవుని వైపు తిరిగితే ఆయన యొక్క నిత్య మార్గంలోకి వస్తే ఆయన మాట వింటే మనం ఇటు జీవ పునరుద్ధానంలో ఇటు జీవాధిపతి పెండ్లి విందులు ఇటు జీవాధిపతి జీవపు సహవాసంలోకి వెళ్ళి ఆయనతో సంతోషంగా ఉంటామని ఎంతగానో దేవుడు పిలిపించి ఆయన వద్దకు రమ్మని ఆయన ఎవరో తెలుసుకోమని తట్టమని తలుపు తెరుస్తానని అడగమని నీకు నేను కనపరుచుకుంటానని ఇంతక మార్గం చూపించి మాట్లాడుతున్నటువంటి దేవుని వైపు మనం తిరిగి ఆయన పాదాలు పట్టుకుని ఆయనతో ఉండి సంతోషించగల ఈ ఆత్మ రక్షించబడగల భాగ్యాన్ని ఆయన చేతిలో ఆయన మాట ద్వారా మనం పొందుకొని ఆయనకి విధేయులే ఆయన పాదాలు ఎద్దగలదామండి.